అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఏ కట్లు ఉండయో ఏడ నా ముందున్నటువంటి వారిలో, వింటున్నటువంటి మీలో, మీ అంతరాత్మకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. నా మనస్సాక్షికి నాకు తెలుసు నేనే కట్లలో కట్టబడి ఉన్నాను. మీరే కట్లలో కట్టబడి ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, ఈ కట్ల నుంచి నన్ను ఇడిపించయ్యా. నేను ఇందులో కట్టబడి ఉన్నాను ప్రభువా, బయటకు రాలేకపోతున్నాను. గాడిదను కట్టబడి ఉన్నట్టుగా నేను కూడా కట్టబడి ఉన్నాను, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయి. ఆయన మార్గాలు సరళం చేస్తాడు, అందులో నుంచి బయటకు రా. కొంచెం సీరియస్గా తీసుకోండి, తేలిగ్గా తీసుకోబాకండి. నీకు ఏ కట్లు ఉండయో అడుగు, అర్థం చేసుకో. ఆ కట్ల నుంచి విడిపించయ్యని అడుగు. దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, విడిపించడానికి మార్గాలు చూపిస్తాడు. బయటికి రా, ఆ మార్గాల్లో నడు, ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడి ఉన్నటువంటి గాడిదని బయటికి తీసుకొని వచ్చాడు, తన శిష్యులను పంపించాడు, విప్పారు, తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత గాడిద మీదకి ఎక్కారు. 35వ వచనం, 34, 35 చూడండి. అందుకు వారు ఇది ప్రభువున కావాల్సి ఉన్నదని తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచి ఒలీవల కొండ నుండి దిగుచోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, జాగ్రత్తగా వినండి. గాడిద కట్టబడి ఉంది. కట్టబడిన గాడిదని విప్పి తీసుకొచ్చారు. విప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద పరిస్థితి ఎలా అయిందో చూడండి. అక్కడ ఏమైంది? గాడిదని శుభ్రంగా తుడిచి ఆ గాడిద మీద బట్టలు వేసారంట. బట్టలేసి కింద గాడిద నడుస్తుంటే కింద బట్టలు వేసారంట. ఏమండి, గాడిదని ఎప్పుడైనా గాడిద నడుస్తుంటే ఎవరైనా బట్టలు వేస్తారా? బట్టల మీద గాడిదని నడిపిస్తారా? ఎందుకని అక్కడ గాడిద మీద బట్టలేసి గాడిద నడుస్తూ ఉండగా నేల మీద బట్టలేసి గాడిదని అంత చక్కగా తీసుకొని వెళ్ళారు? గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, గాడిద మీద యేసయ్య రావటానికి గాడిద విప్పబడినటువంటి, అది ఆ కట్టబడినటువంటి పరిస్థితుల్లో నుంచి విప్పబడి యేసయ్య దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పాను, నువ్వెందులో కట్టబడి ఉంటావో, ఏ కట్లలో కట్టబడి ఉంటావో ప్రార్థన చేసుకొని బయటికి రా అని చెప్పాను. బయటికి రాగానే ఏమైంది? గాడిదకు వచ్చిన ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కట్లలో ఉండవో, నేను ఇది ఈ కట్లలో కట్టబడి ఉన్నానయ్యా. ఈ దురలవాటో, ఈ కులము, ఈ మతము, లేకపోతే ఈ యొక్క వాస్తు, ఈ ఆచారము, ఈ పద్ధతులు, ఈ తుమ్ము, ఈ దగ్గు, ఎందులో నేను కట్టబడి ఉన్నానో ఇదిగోనయ్యా. కట్టబడి ఉన్నటువంటి గాడిద విప్పబడినప్పుడు ఏ విధంగా ఘనత వచ్చిందో, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని అయ్యా ఈ విధంగా ఉన్నాను, నన్ను విప్పయ్యా అన్నప్పుడు నిన్ను యేసయ్య విప్పితే నీకు కూడా ఆ ఘనత వస్తుంది. నిన్ను కూడా అలా ఘనపరుస్తాడు యేసయ్య. కట్టబడి ఉన్న వాళ్ళు బయటకు రావటం, బయటకు వస్తే యేసయ్యకి చాలా ఇష్టం. నువ్వు ఎందులో కట్టబడి ఉన్నావు అందులో నుంచి బయటకు వస్తే దేవునికి చాలా ఇష్టం. నిన్ను బట్టి ఎంత సంతోషిస్తాడు ఆయన అని చెప్పి దేవుడు ఎంతో సంతోషించి నీకు ఘనత వస్తుంది. ఏం ఘనత? నీ మీద యేసయ్య ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. నీ భుజాల మీద ఎవరుంటారు? యేసయ్య ఉంటారు. హల్లెలూయా. యేసయ్య మన భుజాల మీద ఉన్నాడు అనుకో, మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇటెల్లమ్మా, ఇటెల్లు, ఇటెల్లు, ఇటెల్లు. ఇటు వెళ్తే గుంట ఉంది, ఇటు వెళ్తే మెట్ట ఉంది, ఇటు వెళ్తే ముళ్ళు ఉన్నాయి, ఇటు వెళ్తే కష్టం ఉంది, ఇటు వెళ్తే నష్టం ఉంది. ఇలా కాదమ్మా, ఇలా ఎల్లు, ఇలా ఎల్లు, ఇలా ఎల్లని నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, మన మీద యేసయ్య ఉన్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం, సజీవులకు ఉన్నాం. లేకపోతే గుంటలో మెట్టలో పడేవాళ్ళం. యేసయ్య లేకపోతే మనం గుంటల్లో మెట్టల్లో పడతాం. అర్థమవుతుందా? అంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. యేసయ్య మన భుజాన మీద ఉంటే మనకి ఘనత. వందనాలు చెబుతారు మనకి, వందనాలు చెబుతారు మనకి. అబ్బా, ఎంత గొప్ప ఘనత వస్తుందో, నలుగురిలో ఎంత గొప్ప ఘనత వస్తుందో, మనకి ఎంత పేరు వస్తుందో. గాడిద నీచమైనది. గాడిద చాలా నీచమైనది, తక్కువగా చూస్తారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా గాడిదని చాలా తక్కువగా చూస్తారు. ఇక్కడ మనలో కొంతమంది గాడిద మాంసం తింటారు. కొన్ని ఏరియాల్లో గాడిదను తాకను కూడా తాకరు. ఎంత నీచంగా చూస్తారంటే దాన్ని అంత నీచంగా చూస్తారు. అసలు మామూలుగా జంతువుల్లో గాడిద అనేది చాలా తక్కువ స్థాయికి సంబంధించింది.
అటువంటి గాడిదను తీసుకొచ్చి దాని మీద యేసయ్య ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎక్కాడో తెలుసా? మానవుని బుద్ధి కూడా గాడిద బుద్ధికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆయన కోరుకుంటే సింహం ఎక్కొచ్చు, పులి ఎక్కొచ్చు, గుర్రం ఎక్కొచ్చు, ఏనుగు ఎక్కొచ్చు, ఒంటి ఎక్కొచ్చు, ఏదైనా ఎక్కొచ్చు ఆయన. కానీ గాడిదని ఎందుకు ఎక్కాడు? గాడిదకి ఘనత తీసుకురావటానికి. గాడిద లాంటి మన బ్రతుకుల్లో కూడా మనకి కూడా ఆయన ఘనతనివ్వటానికి, ఆశీర్వాదాలు ఇవ్వటానికి, దీవెనలు ఇవ్వటానికి ఆయన మన మీద ఎక్కుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టబడిన గాడిద విప్పబడింది. విప్పబడిన తరువాతే ఆ గాడిదకు ఘనత వచ్చింది. జయోత్సవంతో సంతోషంగా ఊరేగిస్తూ యేసయ్యకు స్తుతులు చెల్లిస్తూ వాళ్ళు తీసుకొని వెళ్ళారనమాట. ఏం చెప్తున్నానంటే, నువ్వు ఏ కట్లలో ఉన్నావో ఆ కట్లలో నుంచి విప్పబడితే తప్పకుండా నీకు ఘనత వస్తుంది. నీకు దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, మేలు వస్తుంది. ఆర్థికంగా బాగుంటావు, ఆత్మీయంగా బాగుంటావు, ఆరోగ్యపరంగా బాగుంటావు. దేవునికి స్తోత్రం. ఈ మూడు దేవుడు ఇస్తాడు. దయచేసి ఆ కట్లలో నుంచి బయటికి రండి. ఏ కట్లు ఉంటాయో ఆ కట్లలో నుంచి బయటికి రండి. నేను కొన్ని చెప్పాను, అవి సహజంగా మనం చెప్పుకునేవే. మీ అంతరాత్మకి మీకు ఏమున్నాయో ఈ ఆదివారం, ఈ సందర్భంగా, ఈ మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి ఆ కట్లలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. నేను బయటకు వస్తాను ప్రభువా, నాకు ఈ కట్లు ఉన్నాయి, నన్ను విప్పదీయని యేసయ్యని అడగండి. తప్పకుండా మిమ్మల్ని విప్పదీస్తాడు. తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. రైట్. కట్లలో ఉంది గాడిద, కట్టబడిన గాడిద విప్పబడింది, ఆశీర్వాదం వచ్చింది.